తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అన్నపూర్ణ 2 ప్లేట్లలో 4 గారెలు అల్లం పచ్చడి వేసి చిన్న బౌల్స్లో కొంచెం రవ కేసరి పెట్టి తెచ్చింది. ఎందుకమ్మా ఇవన్నీ అంటూనే అందుకున్నాడు శేషు. వేడివేడి గారెకి అల్లం పచ్చడి అద్దుకొని తింటున్న శేషు వైపు చూస్తూ, అక్కయ్య కూడా వస్తే బాగుండేది అంది అన్నపూర్ణ. ఈసారి అసలు నేను కూడా రాగలనో లేదో అనుకున్నాను, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు శేషు. కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళబోతున్న అన్నపూర్ణ ఒక్క క్షణం ఆగి భర్త మొహంలోకి చూసింది. ఆయన గారె తుంచుకొని తింటూ, ఏ విషయం అని అడిగాడు చాలా మామూలుగా. ఏదో కొత్త వ్యాపారం గురించి చెబుతాడేమో అనుకుంటూ. వాళ్ళ విషయాలు నాకెందుకు అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళబోతుంటే, నువ్వు కూడా ఉండమ్మా అన్నాడు శేషు. అన్నపూర్ణ బ్రుకుటి ముడిపడింది. ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి స్టవ్ ఆర్పేసి వచ్చింది. నేను చెప్పే విషయం విని మీరిద్దరూ ఆవేశపడకుండా ఏం చేయాలో ఆలోచించండి అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టిన శేషు వైపు భార్యాభర్తలిద్దరూ ఆసక్తిగా చూశారు. ఏం చెప్పబోతున్నాడు? ఇద్దరి మనసులో సందేహం. పిల్లలకి కొంపదీసి అప్పుడే సంబంధాలు తెచ్చాడా ఏం? లేక ఏదన్నా ఆస్తిపాస్తుల గురించి మాట్లాడతాడా? లేక తన కోడలు కొడుకు గురించి చెప్తాడా? అదే అయితే ఆవేశపడడం దేనికి? రకరకాలుగా ఆలోచిస్తూ అతను చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ కుతూహలంగా చూడసాగారు. వారం క్రితం మేము కోడల్ని తీసుకుని సైట్ సీయింగ్కి వెళ్ళాం. మ్యూజియం, గండిపేట, గోల్కొండ అంటూ ఆపాడు శేషు. భార్యాభర్తలిద్దరూ ప్రశ్నార్థకంగా చూసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు. ఈ విషయం ఇలా విశేషంగా ఎందుకు చెప్తున్నాడో ఇద్దరికీ అర్థం కాలేదు. శేషు గారెలు తినడం పూర్తి చేసి ప్లేటు పక్కన పెడుతూ, మంచి అల్లం ఘాటుతో వేడివేడిగా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా గారెలు అన్నాడు. ఇంకా 2 వేస్తాను అని వెళ్ళబోతున్న అన్నపూర్ణని ఆపుతూ, వద్దు ఇంకా ఇది తినాలిగా అంటూ రవకేసరి బౌల్ చేతిలోకి తీసుకుని మొదలుపెట్టాడు. అందరం గోల్కొండ వెళ్ళాం. అక్కడంతా కాలేజ్ పిల్లలు జంటలు జంటలుగా. ఏంటోరా కాలం బొత్తిగా మారిపోయింది. మరి 16, 17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ ఎగ్గొట్టి వచ్చేశారు. అక్కడే కాదు, జూ పార్క్కి వెళ్ళామా, అక్కడ అంతే. ఎక్కడ చూసినా జంటలు జంటలుగా. చూస్తుంటే ఏమిటో వాళ్ళంతా కంపరం ఎత్తింది. బొత్తిగా దిక్కుమాలిన సినిమాలు, ఇంటర్నెట్లు పిల్లల్ని పాడు చేస్తున్నాయి. 20 ఏళ్ళు వచ్చేసరికి అందరికీ అన్ని అనుభవాలు అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కాకపోయినా. అయినా వాళ్ళనని ఏం లాభం? పెద్దలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును బావగారు, తెల్లారి పేపర్ తెరిస్తే ఇంటి నుంచి లేచిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, గుళ్ళల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్ళి కాకుండా కలిసి బతికేవాళ్ళు ఏంటో బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నారు. కాలం మారుతోందంటే ఏమిటో అనుకున్నా కానీ ఇలా ఉచ్చం నీచం లేకుండా మారుతోందనుకోలేదు. అన్నపూర్ణ కూడా శేషుని సమర్థిస్తూ అంది. మొన్ననేగా పేపర్లో ఒక 17 ఏళ్ళ అమ్మాయిని ప్రియుడే చంపేశాడు అని వార్త చదివాము. దాని వయసు 17. అప్పటికి 4 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తుందట. అర్థం ఉందా? అంత చిన్నపిల్లలకి ప్రేమ ఏంటి? వేధవేషాలు కాకపోతే 4 తన్ని ఇంట్లో పడేస్తే ఇంత దూరం వచ్చేదా? మండిపడ్డాడు కోటేశ్వరరావు. అదే నేను చెప్తున్నది. వీళ్ళవి ప్రేమలని ఎలా అంటాం? ఏదో ఆకర్షణ, వెర్రిపోకడా. దానికి ప్రేమ అని పేరు పెట్టేసుకోవడం, ఐ లవ్ యూ అనేసుకోవడం ఏమిటో నిట్టూరుస్తూ అడిగాడు శేషు. అన్నట్టు మన గాయత్రి వయసు ఎంత? 17. చెప్పేది చెప్తూ వెంటనే ఆవిడ చిన్న ఉలికిపాటుకి గురైంది. అన్నపూర్ణ ఎందుకు అడుగుతున్నాడు అని. శేషు కొన్ని క్షణాలు గంభీరంగా ఉండి, ఇలా చెబుతున్నానని బాధపడకండి.
పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి అన్నాడు. అన్నపూర్ణ, కోటేశ్వరరావు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం జరిగింది అన్నారు. అప్పటికే శేషు, నేను చెప్పబోయే విషయం విని మీరు ఆవేశపడకండి అని చెప్పడం, గాయత్రి వయసు అడగడం, ఇప్పుడిలా అనడంతో అన్నపూర్ణ మనసు కీడు శంకించింది. గాయత్రి ఏదన్నా తప్పు చేసిందా? పిల్ల అలాంటిది కాదు, దానికంత ధైర్యం లేదు కూడా. పైగా కాలేజీకి ఇంటికి తప్ప మరో చోటికి వెళ్ళని పిల్ల గురించి ఈయనకేం తెలుస్తుంది? మనసుకి సమాధానం చెప్పుకుంది. శేషు 2 క్షణాల తర్వాత అన్నాడు, దాన్ని నేను చూసి ఏడాది దాటిందనుకో, అయినా గుర్తుపట్టగలను. కోటేశ్వరరావు నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు, ఎక్కడ చూశావు శేషు? అన్నపూర్ణ గుండె దడదడలాడింది. శేషు ఇద్దరి మొహాల్లో మారుతున్న రంగులు గమనిస్తూ చెప్పడానికి కొంచెం సందేహించాడు. కానీ ఇవాళ తను ఈ విషయం దాస్తే రేపు ఏదన్నా జరిగితే ఆ తప్పు తనదే అవుతుంది. నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు? నీ కూతురే అయితే అలాగే వదిలేస్తావా అని అడిగితే? ఎంతైనా తమ్ముడు, ఒక తల్లి పిల్లలు కాకున్నా రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి? లేదు, చెప్పాలి అనుకుంటూ నెమ్మదిగా అన్నాడు. గోల్కొండలో. మ్రాన్పడిపోయింది అన్నపూర్ణ. మొహంలో నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది ఆవిడ మొహం. కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. నిస్తేజంగా భర్త వైపు చూసింది. కోటేశ్వరరావు మొహం ఆవేశంతో ఎర్రబడింది. పళ్ళు పటపటలాడిస్తూ గబాలన లేచి నిల్చుని, ఎప్పుడు అడిగాడు. కంచులా మోగింది ఆయన కంఠం. అదే మేం వెళ్ళిన రోజే ఎవరో కుర్రాడితో కనిపించింది. శేషు! కోటేశ్వరరావు కొంచెం గట్టిగా అరిచాడు. శేషు కూడా లేచి నిలబడి అనునయంగా అన్నాడు, ఆవేశపడొద్దని చెప్పానా? కూర్చో, ముందు కొంచెం ఉద్రేకం తగ్గించుకో. కోటేశ్వరరావు అతని మాట వినిపించుకోకుండా మళ్ళీ అడిగాడు, ఎక్కడ చూశావు? ఎవరితో చూశావు? ఏ రోజు చూశావు? చెప్పరా? శేషు తల అడ్డంగా ఆడిస్తూ, చెప్పను. ముందు నువ్వు ఆవేశం తగ్గించుకొని కూర్చో, సావకాశంగా మాట్లాడుకుందాం. అది కూడా చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేసింది. అలా అని ఆవేశపడి అది రాగానే రభస చేస్తావా ఏం? ఈ రోజుల్లో ఆడపిల్లల సంగతి నీకు తెలియదు. నువ్వు ఏమాత్రం నీకు ఈ విషయం తెలిసినట్టు దాన్ని కట్టడి చేశావో అయిపోయినట్టే. ఒక్కసారి తన స్వేచ్ఛని అరికడితే వాళ్ళల్లో కసి పెరుగుతుంది. నేటి తరం పిల్లల్లో ఇలాంటి స్వభావం బాగా ఉందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నువ్వు కోపంగా ఏమన్నా పరిస్థితి వికటిస్తుంది. కోటేశ్వరరావు, నా మాట విను. ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ల స్వేచ్ఛ అరికట్టడం వలన. ఈ కాలం పిల్లలకి ఏమున్నా లేకున్నా స్వేచ్ఛ కావాలి. అందుకే నా మాట విని నీకేమీ తెలియనట్టు ఉండు. తల్లిగా అన్నపూర్ణ విషయం ఎలా తెలుసుకోవాలో, ఏం చెయ్యాలో ఆలోచిస్తుంది అంటూ నెమ్మదిగా నచ్చచెప్పసాగాడు శేషు. కానీ కోటేశ్వరరావు ఆవేశం తగ్గలేదు. కూతుర్ని క్రమశిక్షణతో పెంచుతున్నాడు, భయభక్తులతో పెంచుతున్నాడు. కాబట్టి తన పిల్లలు తప్పు చేయరని ధీమా ఉంది. ఇప్పుడు శేషు చెప్పేది వాస్తవమైతే తప్పు చేసింది గాయత్రి కాదు, తన భార్య. ఆ పిల్లని పెట్టాల్సినంత కట్టుదిట్టాల్లో పెట్టలేదు అనే కదా అర్థం. ఇదెలా జరిగింది? ఆలోచిస్తూనే శేషు బలవంతంగా భుజాలు పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టడంతో కుప్ప కూలిపోతున్నట్టుగా కూర్చున్నాడు. శేషు చెప్పసాగాడు, అక్కడ దాన్ని చూడగానే ముందు అవునా కాదా అని ఆలోచిస్తూ నిలబడిపోయా. తర్వాత ఉమకి చూపించా. తను చూసి మన గాయత్రే అంటూ కన్ఫర్మ్ చేయడంతో అక్కడే ఆగి నిలబడి అబ్జర్వ్ చేశా. అది చాలా బిడియపడుతూ కూర్చుంది. కళ్ళల్లో భయం, బెదురు. వాడిని చూస్తే ఉత్త వెధవలా ఉన్నాడు. మన పిల్ల కదా, దారి తప్పి నడుస్తోంది, ఏదో ప్రలోభంలో పడుతోంది అని చూస్తూ నాకెందుకులే అని వదిలేయలేకపోయా. అందుకే పనిగట్టుకొని వచ్చాను చెప్పడానికి. వాడు వెధవ, పిట్టలు పట్టేవాడిలా ఉన్నాడు చూడ్డానికి. అది బలవంతంగా వచ్చిందానిలా బిత్రచూపులు చూస్తూ కూర్చుంది. అంటే అర్థం కాలా? ఎవడో దాని అమాయకత్వం చూసి బుట్టలో వేశాడో. అన్నపూర్ణ నోరు విప్పింది. ఎవరో ప్రలోభ పెడితే మాత్రం ఆడపిల్ల సిగ్గు శరం లేకుండా అలా పరాయి మగాడితో గోల్కొండ, గండిపేట తిరిగితే మా పరువు ఏం కానుబావుగారు?
మీలాగా ఎందరు చూశారో, ఎక్కడెక్కడ చూశారో. అసలు కాలేజ్కి వెళ్లకుండా అలా కోటలు పార్కులు తిరగమని ఎవరు చెప్పారు దానికి? అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? నాకేం అర్థం కావడం లేదు. ఆవిడ మాటలు పూర్తి కాకుండానే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. బాధపడకమ్మా, బాధపడితే సమస్య తీరదు. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. మన పిల్లని మనం అదుపులో పెట్టుకోవాలి. కాలేజ్ కాక ఎటు వెళ్లకుండా కట్టడి చేయాలి అంతే. కొంతకాలం అలా ఉన్నాక దానికి తెలిసి వస్తుంది. పళ్ళు పటపటలాడిస్తూ అన్నాడు కోటేశ్వరరావు. అవును, దాని కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టు అన్నపూర్ణ. రేపటి నుంచి దానికి కాలేజ్ లేదు, ఏం లేదు. 2 రోజులు తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా మార్చు. దరిద్రపు కసిగా అంటున్న భర్త వైపు భయంగా చూసింది అన్నపూర్ణ. అదే వద్దు అంటున్నా. ఏదైనా సరే నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో ఉండాలి, కానీ మన పెద్దరికంతో హింసించకూడదు. నరికి పోగులు పెట్టాలి. నచ్చజెప్పడం కూడానా? కాలేజ్ కనీసం కో ఎడ్యుకేషన్ కూడా కాదు. దీనికప్పుడే బాయ్ ఫ్రెండ్, వాడితో తిరగడం. రాని దాన్ని అన్నాడు ఆవేశంగా కోటేశ్వరరావు. ఇదిగో, నువ్వలా నా మాట వినకుండా అది రాగానే అరిచి తిట్టి కొట్టి గగ్గోలు చేశావంటే జరగబోయే పరిణామాలకు నేను బాధుణ్ణి కాన్రా. చెబితే వినవేం? నీ ధోరణి నీదే. విసుగుతో కూడిన శేషు మాటలు పూర్తి అవుతుండగా గేటు చప్పుడు అవడం, గాయత్రి గాల్లో తేలుతూ లోపలికి అడుగు పెట్టడం జరిగింది. అమ్మాయ్, మీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళు, గాయత్రి వస్తోంది. ఇప్పుడు ఆవేశపడితే సీన్ రివర్స్ అవుతుంది అన్నపూర్ణతో అన్నాడు శేషు. గాయత్రి అప్పటికే లోపలికి వచ్చింది. శేషుని చూసి వెంటనే గుర్తుపట్టింది. నమస్తే పెదనాన్న అంది. ఏమ్మా, కాలేజ్ నుంచేనా అడిగాడు శేషు. అవును అంది తడబడుతూ. కోటేశ్వరరావు కళ్ళు గడియారం మీదకు మళ్ళాయి. 4:05. రోజు ఎన్ని గంటలకి వస్తుంది కాలేజీ నుంచి? భార్య వైపు చూస్తూ అడిగాడు. ఆవిడ తత్తరపడింది. ఎన్నడూ లేనిది తండ్రి ఆ సమయంలో ఇంట్లో ఉండడం, తల్లి ఏదో భయపడుతూ ఉండడం, ఆ వాతావరణం రొటీన్గా తను చూసేదానికి భిన్నంగా ఉండడం గాయత్రికి ఏదో శంకగా అనిపించింది. ఏదో జరిగింది ఇంట్లో అనుకుంది. కొంపతీసి తను రమేష్తో ఆటో ఎక్కడం ఎవరన్నా చూశారా? అన్నయ్య చూసినట్టు లేదు. మరి ఎవరు చూసి ఉంటారు? మాట్లాడవేం? కొంచెం గట్టిగా రెట్టిస్తూ అడిగేసరికి అన్నపూర్ణ బెదిరిపోతూ అంది. ఇదే టైంకి వస్తుంది. కోటేశ్వరరావు గాయత్రి వైపు చూసి సూటిగా అడిగాడు. నిజం చెప్పు, కాలేజీకి వెళ్ళావా? ఒక్కసారిగా గాయత్రికి ఒళ్ళంతా చెమట పట్టినట్టు అయింది. భయం జరజరా పాకింది. వెళ్ళాను నాన్న అంది వణికిపోతూ. అబద్ధం చెప్పకు, చంపేస్తాను గర్జించాడు. గాయత్రి ఆ గర్జింపుకి అదిరిపడి 2 అడుగులు వెనక్కు వేసింది. శేషు కూర్చున్న దగ్గర నుంచి లేచి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి మందలిస్తూ అన్నాడు. ఏంటిరా ఆ ప్రశ్నలు? కాలేజీకి వెళ్ళానని చెప్తోంది కదా అని కోటేశ్వరరావు భుజం మీద చెయ్యేసి తొందరపడకు అన్నట్టు భుజం మీద నొక్కాడు. నివ్వెరపోయి నిలబడ్డ గాయత్రిని చూసి, వెళ్ళమ్మా, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీయో టీయో తాగు. అన్నపూర్ణ, దానికి ఏం కావాలో చూడమ్మా అంటూ వాతావరణంలోని గాంభీర్యాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. కోటేశ్వరరావు గర్జిస్తున్న పులిలా కూర్చున్నాడు. అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి తన గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక కోటేశ్వరరావుకి మాత్రమే వినిపించేలా అన్నాడు శేషు. ఇది కాదు పద్ధతి. నేను చెప్తాను, అలా ట్యాకిల్ చెయ్యి. నువ్వు ఆవేశపడి అడగడం, తను అబద్ధం చెప్పడం, ఇదంతా తెగేది కాదు. అంటే ఏంటి? ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ అడగమంటావా? అదేం చిన్నపిల్ల కాదు, అందుకే చెప్తున్నా. అది అలా ఒక అబ్బాయితో ధైర్యంగా కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళిందంటేనే అబద్ధాలు చెప్పడానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది కదా. ఏ ధైర్యం లేకపోతే ఎలా వెళ్తుంది? అందుకే నిజం రాబట్టే ప్రయత్నం చేయాలి. నేను చెప్తాను ఏం చేయాలో. చొక్కా వేసుకొని అలా రోడ్డు మీదకి రా అన్నాడు. కోటేశ్వరరావు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చొని లేచి వెళ్ళి లాల్చీ తొడుక్కొని వచ్చాడు. శేషు అన్నపూర్ణకి వినిపించేలా, అమ్మాయ్, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అన్నపూర్ణ బయటకు వచ్చి, భోజనం చేసి వెళ్ళవచ్చు కదా బావగారు అంది. లేదమ్మా, వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చి ఉంటారు, నా కోసం చూస్తుంటారు. ఈసారి మీ అక్కయ్యని తీసుకుని వస్తానులే.
మళ్ళీ వచ్చే నెలలో వస్తాం అన్నాడు. నేను కూడా అలా వెళ్ళొస్తా అన్నాడు కోటేశ్వరరావు. సరే, అందర్నీ అడిగానని చెప్పండి అంది అన్నపూర్ణ. అలాగే అంటూ బయలుదేరాడు. కోటేశ్వరరావు కూడా అనుసరించాడు. గదిలో ఉన్న గాయత్రికి అందరి మాటలు వినిపిస్తున్నాయి. తండ్రి పెదనాన్న వెళ్ళిపోయారని అర్థమైంది. అయినా గదిలోంచి బయటికి రావడానికి గుండె దడదడలాడుతోంది. ఏదో జరిగింది. ఏం జరిగింది? తను రమేష్ జూ పార్క్కి వెళ్ళినట్లు ఇంట్లో తెలిసిందన్నమాట. ఇప్పుడెలా? నాన్న పెదనాన్నని పంపించి వచ్చాక తప్పకుండా గొడవ చేస్తాడు. ఎలా? నిలదీస్తే ఏం చెప్పాలి? గాయత్రికి భయంతో పాటు ఒక రకమైన చిరాకు కూడా కలిగింది. నేనెక్కడికి వెళ్ళకూడదా? ఏనాడన్నా నాన్న అసలు ఎక్కడికన్నా తీసుకెళ్ళాడా? తను ఫ్రెండ్స్తో వెళ్ళకూడదా? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఈ నిర్బంధం ఏమిటి? ఎంత హాయిగా ఉంది రమేష్తో అలా జూ పార్క్లో తిరుగుతుంటే. అయినా తను ఒక్కతేనా ఏంటి ఇలా తిరిగింది? ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారో. వాళ్ళైతే అసలు ఎంత ఫ్రీగా తిరిగారు. ఇంకా తనే ఎవరన్నా చూస్తారేమో అనుకుంటూ భయంగా తిరిగింది. చెయ్యి పట్టుకొని తిరిగారు. చెట్ల క్రింద ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకొని ఎంత కులాసాగా కూర్చున్నారు. తను మాత్రం రమేష్ తన చెయ్యి పట్టుకున్నా ఊరుకోలేదు. విడిపించుకొని కొంచెం దూరంగా నడిచింది. ఈ మాత్రానికే కొంపలు అంటుకున్నట్టు ఇంట్లో ఈ సీన్ ఏంటి? అలా అనుకున్నాక ధైర్యం వచ్చింది. పుస్తకాలు బ్యాగు ఎక్కడివక్కడ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చింది. వంటగదిలో అన్నపూర్ణ మిగిలిన పిండి గారెలు వేస్తోంది. గాయత్రి కొంచెం సందేహిస్తూనే తల్లి పక్కకి వచ్చి, అమ్మా ఆకలిస్తోంది అంది. ప్లేట్ తీసుకుని గారెలు తీసుకో, ఆ పక్క అల్లం పచ్చడి ఉంది వేసుకో అంది అన్నపూర్ణ ముక్తసరిగా. గాయత్రి స్టాండ్లోంచి ప్లేట్ తీసుకుని 4 గారెలు పెట్టుకుని అడిగింది, పెదనాన్న వెళ్ళిపోయారా? అవును అంది అన్నపూర్ణ. అదేంటి అప్పుడే వెళ్ళారే? పెద్దమ్మ రాలేదా? ఊళ్ళోకి వచ్చారట, ఇక్కడికి రాలేదు. వాళ్ళు షాపింగ్కి వెళ్ళారట. ఈయన నాన్నగారిని కలిసి వెళ్దామని వచ్చాడు. ఓ అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న గాయత్రి ఆవిడ చివరి మాటకి కాళ్లకు షాక్ తగిలినట్టు గబాలన ఆగిపోయింది. వాళ్ళ కొత్త కోడలికి హైదరాబాద్ చూపించడానికి తీసుకొచ్చారట. వారం క్రితం గోల్కొండ వెళ్ళారట. ఆమె చేతిలో ప్లేట్ కింద పడి గారెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆవిడ స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూస్తూ, ఏమైంది? చేతులు చచ్చుపడ్డాయా అంది విసుగ్గా. గాయత్రి వంగి గారెలు తీసి పళ్ళెంలో వేసి లేచి నిలబడి నెమ్మదిగా అంది, చేయి జారింది. చేయి కాళ్ళు ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మసులుకుంటే జారవు అంది అన్నపూర్ణ కొంచెం కోపంగా. గాయత్రికి అనుమానం దృఢపడింది. అయితే పెదనాన్న తనని చూశారు. పనిగట్టుకొని ఇంటికి వచ్చి వీళ్ళిద్దరికీ చెప్పారు. తను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ గట్టిగా అడిగితే దబాయించాలి. ఆయన ఎవరిని చూసి ఎవరనుకున్నాడో నేను కాలేజ్కే వెళ్ళాను అనాలి. మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. నేనేం చేశాను? ప్లేట్ పడితే నా తప్ప అంది. జాగ్రత్తగా పట్టుకుంటే ఎందుకు పడుతుంది? జాగ్రత్తగానే పట్టుకున్నా, అయినా జారింది. స్టీల్ ప్లేట్ కదా, ఏం విరగదులే. విరగ్గొట్టేయ్, నీదేం పోతుంది? సంపాదించేవాడు ఆయన, కొనేదాన్ని నేను. అబ్బా ఏంటమ్మా చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు? ఇవాళ చిన్న విషయమే, రేపు పెద్దది అవుతుంది. నిజం చెప్పు, నువ్వు సవ్యంగా కాలేజీకి వెళ్తున్నావా? అన్నపూర్ణ ముసుగులో గుద్దులాట ఆపి కూతురు ఎదురుగా వచ్చి నిలబడి అడిగింది. ఊహించని ఆ పరిణామానికి మ్రాన్పడిపోయింది గాయత్రి. నాన్న వచ్చి గొడవ చేస్తాడు అనుకుంది. కానీ ఈవిడ ఇంత సూటిగా అడుగుతుందని ఏమాత్రం ఊహించినా అలట్టుగా ఉండేది. ఇప్పుడు గాయత్రికి తన గుండెల్లో భయం కళ్ళల్లో కనిపిస్తోంది. ఆ భయం తల్లి దృష్టిలో పడుతుందని తెలిసిపోయింది. అయినా మేకపోతు గాంభీర్యం నటిస్తూ బింకంగా అంది, ఇందాక నాన్న అలాగే అడిగారు. నువ్వు అదేనా? నేను కాలేజీకి వెళ్ళడం లేదన్న అనుమానం మీకెందుకు వచ్చింది అసలు? వెళ్ళకపోతే నష్టం నాకా మీకా? నష్టం ఉందో లేదో తెలిస్తే కాలేజ్ ఎగ్గొట్టి గోల్కొండ వెళ్తావా? ఎవరు వాడు? నీతో వచ్చినవాడు? అయిపోయింది. ఎదురు చూస్తున్న ఉరుము ఉరిమింది. పిడుగు పడకుండా జాగ్రత్త పడాలి.
తనని తాను సంభాళించుకుంది. సరిగ్గా ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ, నేను గోల్కొండ వెళ్ళానా? ఎప్పుడు? ఎవరితో వెళ్తానో? ఆశ్చర్యం నటిస్తూ అడిగింది. కూతురి మొహంలో నదురు బెదురు లేకపోగా ఎంతో ఆశ్చర్యంగా అడగడంతో అన్నపూర్ణ కొంచెం స్వరం తగ్గించి అంది. నువ్వు అక్కడ కనిపించావని, నీ పక్కన ఎవరో కుర్రాడు కూడా ఉన్నాడని చెప్పారు. నిజం చెప్పు, నువ్వు వెళ్ళలేదు? అమ్మా, లోకంలో మనిషిని పోలిన మనుషులు బోలెడు మంది ఉంటారు. ఎవరినో చూసి ఆయన నేను అనుకోవడం బాగుంది. అది మీకు పనిమాల వచ్చి చెప్పడం ఇంకా బాగుంది. నాకు అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అయినా నాకు ఏ అబ్బాయి తెలుసు? ఇల్లు కాలేజ్ తప్ప నాకేదన్నా తెలుసా? ఆయన చెప్పడం మీరు నన్ను క్రిమినల్ని చూసినట్టు చూడడం అంటూనే కంఠం రుద్ధమైంది. రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ నాకేం వద్దు అంటూ చేతిలో ప్లేట్ పక్కన గట్టు మీద పెట్టి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణకి బాధగా అనిపించింది. నిజమే, ఆయన ఎవరిని చూసి ఇది అనుకున్నాడో. అనవసరంగా ఆయన చెప్పింది నమ్మి పిల్లని బాధ పెట్టాను. అయినా ఉత్తప్పుడు వచ్చి కష్టం సుఖం విచారించని వాడు పనిమాల ఎందుకొచ్చినట్టు? కన్న కూతుర్ని నమ్మకుండా ఆయన మాటలు నమ్మడం కూడా ఎంతవరకు సమంజసం? నిజమే, దీనికి ఎవరు తెలుసు? కాలేజీ ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళదు. అలాంటిది ఆయన చెప్పగానే నమ్మడం. అన్నపూర్ణకి కూతురి మాటల మీద గురి కుదిరినా అప్పుడే తగ్గిపోవడం ఇష్టం లేక అంది. పెద్దవాళ్ళకి అనుమానాలు రావడం సహజం. అంత మాత్రాన ఈ అలకలేంటి? తప్పు చేయనప్పుడు బాధెందుకు? అప్పుడే కోటేశ్వరరావు గేటు తోసుకుని లోపలికి వచ్చాడు. ఆ శబ్దం విన్న గాయత్రి గుండెలు జారిపోయాయి. అమ్మకి ఎలాగో అబద్ధం చెప్పి తప్పించుకుంది. నాన్న అడిగితే ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మడు అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తూ. ఏంటి, ఏమైంది? భార్యని అడిగాడు కోటేశ్వరరావు. ఏం లేదు, శేషు చెప్పిన విషయం అడిగాను. తను వెళ్ళలేదట. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో అంది అన్నపూర్ణ. వాడి సంగతి నాకు తెలుసుగా. చూపు కూడా సరిగా అనదు. నిజంగానే ఎవరినో చూసి మన పిల్ల అనుకుని ఉంటాడు అని భార్యతో అని గాయత్రి అని పిలిచాడు. తండ్రి మాటలకి ఒక పక్క అనుమానం, మరో పక్క ఆశ్చర్యం పెనవేసుకుని నిశ్చేష్టురాల్లా ఉండిపోయిన గాయత్రి ఆయన పిలుపుకి గబాలన కదిలి పడబోయి తమాయించుకొని హాల్లోకి నడిచింది. ఇంతలోకే భర్త ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అర్థం కాని దానిలా అన్నపూర్ణ బిత్తరపోయి నిలబడిపోయింది. తేజ తీసిన షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడానికి సెలెక్ట్ అయింది. ఆ ఆనందం శరణ్యతో పంచుకోవడానికి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అయింది, కానీ శరణ్య తీయలేదు. 5 నిమిషాలు ఆగి మళ్ళీ చేశాడు. అప్పుడు కూడా తీయలేదు. ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి అనుకుంటూ వాచి చూశాడు. టైం 7 అవుతోంది. తేజకి కొంచెం కంగారుగా అనిపించింది. ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళలేదా? లేక అప్పుడే నిద్రపోతోందా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? శరణ్యకి ఇంకో మొబైల్, ఇంకో సిమ్ కార్డ్ కొనివ్వాలి. పర్సనల్ కాల్స్ కోసం సపరేట్గా పెట్టుకోమనాలి. మళ్ళీ రింగ్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తేజకి టెన్షన్ ఎక్కువైంది. తన షార్ట్ ఫిల్మ్ సాధించిన విజయానికి కలిగిన ఆనందం ఆవిరైపోయి ఇప్పుడు శరణ్య ఫోన్ ఎందుకు తీయలేదు, పైగా స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది అని మనసేదో కీడు శంకించింది. అతను ఆ సమయంలో బంజారా హిల్స్లోని ఒక కాఫీ షాప్లో ఉన్నాడు. అతని చేతిలో క్యాపిచినో కాఫీ కప్ ఉంది. నెమ్మదిగా సిప్ చేస్తూ శరణ్య నెంబర్ ట్రై చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఎన్నిసార్లు రింగ్ చేస్తే మాత్రం కలుస్తుంది? కప్పు టేబుల్ మీద పెట్టి గబుక్కున లేచి బయటకి నడిచి పార్కింగ్లో ఉన్న బండి తీశాడు. విపరీతమైన రద్దీ. 3-4 సిగ్నల్స్ దగ్గర చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. చాలా అసహనంగా అటు ఇటు చూశాడు. ఎక్కడా చిన్న సందు దొరికినా దూసుకు వెళ్ళాలన్నట్టుగా. మొత్తం కార్లు, ఆటోలు, 2 వీలర్స్తో దడి కట్టినట్టుగా ఉంది. ఇంతమంది ఎక్కడికి వెళ్తారో ఇళ్లల్లో కూర్చోక అనుకున్నాడు చిరాగ్గా. అతని మనసంతా శరణ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది అనే ప్రశ్న 1000 సార్లు ఇంపోజిషన్ రాసుకున్న పేపర్లా ఉంది. ఎందుకు ఎందుకు అనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవడం కోసం చూడసాగాడు.
పావుగంట తర్వాత నెమ్మదిగా ఒక్కో వాహనం కదలసాగింది. బండి స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అతను లిబర్టీ దగ్గర, శరణ్య అపార్ట్మెంట్ దగ్గర బండి ఆపి లిఫ్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా 2 మెట్ల చొప్పున ఎక్కి శరణ్య ఫ్లాట్ ముందు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. ఆటోమేటిక్ గోద్రేజ్ లాక్. ఇంట్లో ఉందో బయటకు వెళ్ళిందో కూడా అర్థం కాదు. కాలింగ్ బెల్ నొక్కాడు. 2 సార్లు నొక్కాక తలుపు తెరుచుకుంది. నైట్ డ్రెస్లో జుట్టంతా పైకి పెట్టి క్లిప్ పెట్టుకొని ఏదో నములుతూ కనిపించింది శరణ్య. హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్! మొహం నిండా వెలుగు నింపుకొని అడిగింది. కోపం పళ్ళ బిగువున ఆపుకొని ఆమె వైపు చూడకుండా హాలు మొత్తం కలియ చూశాడు. కార్నర్ టేబుల్ మీద ఛార్జ్ పెట్టి ఉంది ఆమె మొబైల్. గబగబా అక్కడికి నడిచి ఛార్జర్ తీసి ఫోన్ విసిరేశాడు. అతని చర్యకు ఆశ్చర్యంగా చూసి గబాలన ఫోన్ క్యాచ్ పట్టుకుంది శరణ్య. ఏయ్, ఏంటిది, ఏమైంది అంది అతని షర్ట్ గుండెల దగ్గర పట్టుకొని. నీకసలు బుద్ధుందా? మండిపడుతూ అరిచాడు. అరే బాబు, వాట్ హ్యాపెండ్? ఎంతసేపటి నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైనుంచి స్విచ్ ఆఫ్ చేస్తావా? నా గురించి ఏమనుకుంటున్నావు? పిచ్చి విధవా, ఊరికే వెంట తిరుగుతాడో. వీడినేంటి కేర్ చేసేది అనుకున్నావా? లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వీడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నావా? అతని మొహంలో కనిపిస్తున్న టెన్షన్, మాటల్లో వినిపిస్తున్న వేదన చూస్తూ చిరునవ్వుతో అంది. ముందు కూల్ అవ్వు, కొంచెం కూల్ డ్రింక్ తాగు, తర్వాత ఒక్కో ప్రశ్నే అడుగు, ఆన్సర్ చేస్తా అంటూ ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఆమె భుజం పట్టి లాగి తనకి అభిముఖంగా తిప్పుకొని ముందు ఆన్సర్ చేయి అన్నాడు. తన భుజాల మీద ఉన్న అతని చేతులు, అతని మొహం మార్చి మార్చి చూసిన ఆమె మొహంలో ముందు తెరలు తెరలుగా ప్రారంభమైన నవ్వు క్షణంలో పగలబడి నవ్వసాగింది. ఒళ్ళు మండిపోయింది తేజకి. ఆపో అన్నాడు గట్టిగా. ఆ అరుపుకి నవ్వు ఆపిన పెదాల మీద కళ్ళల్లో చిందులేస్తూనే ఉండడంతో పెదాలు 2 బిగించి అతన్నే చూడసాగింది. అసలు స్విచ్ ఆఫ్ అయిందాకా ఛార్జ్ ఎందుకు పెట్టలేదు అడిగాడు. శరణ్య సమాధానం చెప్పకుండా అలాగే పెదాలు బిగించి నిలబడిపోయింది. చెప్పు, ఏం చేశావు ఇప్పటిదాకా? కాలేజీ నుంచి ఇంటికి నేరుగా రాలేదా? ఎక్కడికి వెళ్ళావు? అతనలా తన మీద ఏదో అధికారం ఉన్నట్టు గద్దిస్తూ అడుగుతుంటే శరణ్యకి కోపం రాలేదు. మరోసారి పక్కున నవ్వి అతని చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చుంది. తేజ తన వైపే సూటిగా చూస్తున్న ఆమె చూపులు తప్పించుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. శరణ్య మృదు మధురంగా అంది. నువ్వలా తిడుతుంటే నాకు చాలా బాగుంది తేజ. ఇంకా దగ్గరగా అనిపిస్తోంది. ఇంకాసేపు తిట్టవా ప్లీజ్? సిగ్గు లేకపోతే సరి. ఇంకా కళ్ళల్లో నవ్వుతో అంది. తేజకి ఆమెను చూడగానే తను అంతదాకా పడిన టెన్షన్ స్థానంలో పిచ్చి కోపం వచ్చింది. తిట్టాల్సినది తిట్టక ఆమె నవ్వు చూస్తుంటే మనసు తేలికైంది. ఒక్కసారి ఆమెను దగ్గరకు తీసుకొని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని సేద తీరాలని గాఢంగా అనిపిస్తోంది. కానీ ఏదో దూరం, ఆ దూరం అతనికి నచ్చనిది. ఆ దూరం శరణ్య తనంతట తానుగా తగ్గించాలి. అందుకు ఎంతకాలమైనా ఎదురు చూడాలి అనుకున్నాడు. అందుకే మొహం తిప్పుకొని టీవీ చూడసాగాడు. ఏదో తెలుగు సీరియల్ వస్తోంది. 2 ఆడవాళ్ళు ఇంకో లేడీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఆమె పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు. అది చూడగానే అణుచుకున్న కోపం నశాలానికి అంటింది. బుద్ధుందా? చదువుకున్న దానివి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూస్తావా? పైగా ఈ దిక్కుమాలిన ప్రోగ్రాం చూస్తూ మైమర్చిపోయి నా ఫోన్కి రెస్పాండ్ అవ్వవా? నిన్నేం చెయ్యాలి అన్నాడు. ఏమీ చేయొద్దు, బుద్ధిగా కూర్చుని నేను చెప్పేది విను అంది. ముందా టీవీ ఆఫ్ చేయి, నాకు బీపీ రైజ్ అవుతోంది అన్నాడు. శరణ్య కొంచెం వంగి సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. సీరియస్గా కూర్చున్న తేజ వైపు చూసి అంది. కొంచెం ఆ సీరియస్నెస్ తగ్గించు బాబు. తేజ మాట్లాడలేదు. ఎటో చూస్తూ కూర్చున్నాడు. సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందాకా నవ్వకూడదని డిసైడ్ అయ్యావా? చెప్తా విను అంటూ తను అప్పటిదాకా తింటున్న ఉడకబెట్టిన వేరుశనగ పప్పులు 2 ప్లేట్లో నుంచి తీసి అతని నోటికి అందించి చెప్పడం మొదలుపెట్టింది. ఇవాళ మామూలుగా రోజులాగే కాలేజ్కి వెళ్ళాను.
నాకివాళ నా రొటీన్ 2 క్లాసులతో పాటు ఇంకో లెక్చరర్ రాలేదని ఆవిడ క్లాస్ కూడా తీసుకోమన్నారు. తీసుకున్నాను. అన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఇవాళ లంచ్ తీసుకొని వెళ్ళలేదు. నా కొలీగ్ రాఘవ కూడా తెచ్చుకోలేదు. కాలేజ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇద్దరం కలిసి మంచి ఇడ్లీ తీసుకున్నాము. స్ట్రాంగ్ కాఫీ తాగాము. అప్పుడు మన హీరో, అదే నా కొలీగ్ రాఘవ గాడికి మూడు వచ్చి నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ అన్నాడు. లాగి చెంప మీద కొడదాం అనుకున్నాను. కానీ ప్రస్తుతం అలా కొట్టడం అనాగరికంగా పరిగణించబడుతోంది కాబట్టి మెత్తగా క్లాస్ పీకడం స్టార్ట్ చేశాను. ఒరే విధవా, ఏదో నా తోటి లెక్చరర్వి అని నీతో రెస్టారెంట్కి వచ్చానని, నువ్వు ప్రేమిస్తున్నావు అనగానే నీకోసమే నే జీవించున్నది అని పాడేస్తానని ఎలా అనుకున్నావురా బడుద్దాయి? నీకంత సీన్ లేదు. ఇంకెప్పుడు ఇలాంటి చొల్లువాగుడు వాగకు అని వాడు బిల్ పే చేయబోతుంటే నేనే ఇద్దరి బిల్లు పే చేసి బిల్ కట్టాను కదా అని నీ మీద నాకేదో ప్రేమ రాబోతోందని మురిసిపోకు. ఈ జన్మకి రాదు అని చెప్పి నా మానాన నేను కాలేజీకి వెళ్ళాను. నేనిచ్చిన షాక్కి గిలగిలలాడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు. నీకు నా గురించి తెలుసా? నా దగ్గర కోట్ల రూపాయలున్నాయి. ఉద్యోగం సరదాకి చేస్తున్నా. నా కుక్క మెయింటెనెన్స్ అంత జీతం లేదు నీకు. ఎందుకే అంత పొగరు అని వాగాడు. అయితే కుక్కనే పెళ్లి చేసుకో, కుక్కనే ప్రేమించు అని చెప్పి డిస్కనెక్ట్ చేశా. వాడికి ఆ మాటలతో పౌరుషం పొడుచుకు వచ్చింది. మళ్ళీ కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. ఈ ఫార్సు ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6:30 దాకా సాగుతూనే ఉంది. అందుకే ఫోన్ మోగుతున్నా చూడలేదు, లిఫ్ట్ చేయలేదు. అలా మోగుతూనే ఉంది. విసుగు పుట్టి ఆఫ్ చేశాను. ఇప్పుడు చెప్పు, నాకు బుద్ధి ఉందా లేదా? వింటున్న తేజ మొహంలో క్షణక్షణం మారుతున్న రంగులు చూస్తుంటే అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది శరణ్య. అతడిని అలా చూస్తుంటే తమాషాగా ఉంది. తను ఫోన్ లిఫ్ట్ చేయలేదని కంగారు పడి అప్పటికప్పుడు ఇంత దూరం ఈ పీక్ టైంలో ట్రాఫిక్ సమస్యల్లో పడి రావడం, వస్తూనే తన చెంప పగలగొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకొని మండిపడడం సరదాగా ఉంది. తేజ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంది. నీకు నిజంగా బుద్ధి లేదు. చెప్పుతో కొట్టి ఉంటే మళ్ళీ కాల్ చేసేవాడా? ఎందుకు కొట్టలేదు? నవ్వింది శరణ్య. ఆ కాలం పోయింది తేజ. నువ్వంటే నాకు మోజు. ఒక రాత్రి నాతో స్పెండ్ చేస్తావా అని డైరెక్ట్గా అడిగే నీచ సంస్కృతిని నాగరికతగా భావించి ఇష్టమైతే వెళ్ళడం, లేదంటే నో సారీ అని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. నేనలా కొట్టలేక కాదు. కొట్టి ఉంటే నేనొక అనాగరికురాలిగా ముద్రపడేదాన్ని. నన్నందరూ ఐటెంలాగా చూసేవాళ్ళు. ఇవాళ ఒక్కరోజు వాడిష్టం వచ్చినన్ని కాల్స్ చేస్తాడో, రిప్లై ఇవ్వకపోతే విసిగిపోయి సైలెంట్ అయిపోతాడు. మొరిగే కుక్కని ఏం చేస్తామో వీడి లాంటి వాళ్ళని కూడా అదే చేస్తాం. సరేలే, ఇంతకీ ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా వచ్చావు? నాకేమన్నా అయిందేమో అని టెన్షన్ పడ్డావా? తేజ మాట్లాడలేదు. చెప్పు తేజ. చాలే కోపం, గోముగా అంది. తేజ ఆమె వైపు చూశాడు. చిన్న చిరునవ్వు అతని కళ్ళల్లోంచి పెదవుల మీదికి పాకింది. ఏంటో ఆ ముసిముసి నవ్వులు అంది. నా షార్ట్ ఫిల్ము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయింది. ఆ న్యూస్ వినగానే ముందు నీకే చెప్పాలని ఫోన్ చేశా. ఓ మై గాడ్, కంగ్రాట్స్. గబుక్కున అతని దగ్గరగా జరిగి చెంప మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ. ముద్దుకి అభినందనలకి కలిపి చెప్తున్నట్టు ఆమె కళ్ళల్లోకి మైమరిచి చూస్తూ అపురూపంగా చెప్పాడు. పద పద, నీకు మంచి డిన్నర్ పెట్టిస్తా. నేనిప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తా అంటూ లేచి లోపలికి పరిగెత్తింది. ఆమె హడావిడికి, ఆమె ఇచ్చిన ఆత్మీయతతో కూడిన చిన్న ముద్దుకి అతని టెన్షన్ మొత్తం అరచేత్తో పట్టుకున్న మంచులా కరిగిపోయింది, జారిపోయింది. మనసంతా ఉల్లాసంగా మారింది. శరణ్యతో జీవిస్తే జీవితం ఓ ఫెస్టివల్, ఓ సెలబ్రేషన్ అనుకున్నాడు. తెల్లటి లెగ్గిన్ మీద తెల్లటి లక్నో కుర్తీ వేసుకొని వచ్చింది. చలో చట్నీస్కి వెళ్దాం. ముందు నీకు ఒక ఫోన్ కొనిస్తా, దానికి ఒక సిమ్ కార్డ్ కొనిస్తా. నీ ఆధార్ కార్డ్ తీసుకురా, ఒక ఫోటో కూడా అన్నాడు. ఎందుకు? ప్రశ్నార్థకంగా చూసింది. నా కోసం మాత్రమే నీ దగ్గర
ఒక సపరేట్ ఫోన్ ఉండాల్సిన నెసెసిటీ ఇవాళే తెలిసింది నాకు. ఓ పిచ్చి తేజ, ఒక్కరోజు ఏదో ఇలా అయిందని రోజు అవుతుందా? అదంతా కాదు, వెళ్ళు పట్రా అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసి మురిపెంగా నవ్వి లోపలికి వెళ్ళి ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చింది. గుడ్ అంటూ లేచాడు తేజ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.